ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ వరుస ప్రమాదాలపై ఏపీ మంత్రుల సమీక్ష జరుపుతున్నారు. వరుస బస్సు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరుగుతోంది. రోడ్ సేఫ్టీ, ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు, అగ్ని ప్రమాదాల నివారణపై చర్చిస్తున్నారు. ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ వరుస ప్రమాదాలపై ఏపీ మంత్రులు సమీక్ష జరుపుతున్నారు. వరుస బస్ ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరుగుతోంది. రోడ్ సేఫ్టీ, ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు, అగ్ని ప్రమాదాల నివారణపై చర్చిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి వరుస బస్సు ప్రమాదాలపై మంత్రులు అనిత, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి హోంశాఖకు సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా రివ్యూ చేస్తున్న పరిస్థితి. ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి ప్రధానంగా హాజరయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత కొన్ని రోజులుగా రిపీటెడ్గా ఈ ట్రావెల్స్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్సు అంటుకోవడం కావచ్చు, రోడ్డు మీద పాసింజర్స్ దింపేసి బస్సు ఎదురుకుండా అంటుకుంటున్న పరిస్థితి ఒక డేంజరస్ సిచ్యుయేషన్. చాలా మంది మరణించడం, గాయపడటం, ఇంజూర్ అవటం, ఇప్పటికీ గాయాల నుంచి కోలుకోలేని పరిస్థితి ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలోనే చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదాలు జరగడం అనేది చాలా తక్కువ, పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఇంచుమించు వారానికి ఒకటి, 4 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి చాలా రిపీటెడ్గా అగ్ని ప్రమాదాలు అయితే ఇంక చెప్పుకోని అవసరం లేదు. రోడ్డు మీద 10 మంది చచ్చిపోవడం, 15 మంది చచ్చిపోవడం, ఇదే రకమైన పరిస్థితి చాలా రోజుల నుంచి రిపీట్ అవుతుంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎన్నిసార్లు రివ్యూ చేసిన ఒక కాంక్రీట్ ఎజెండా ఉండాలి. ప్రైవేట్ ట్రావెల్స్ కండిషన్లో లేని బస్సులను ప్రధానంగా తిప్పడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఎదురవుతోంది. అన్నిటికన్నా ప్రధానంగా ఈ స్లీపర్ బస్సు డిజైన్లో వచ్చిన లోపాల వల్ల కూడా చాలా రకాలైన ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్లీపర్ బస్సులోంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎంత ఎమర్జెన్సీ డోర్ ఏర్పాటు చేసినా అగ్ని ప్రమాదం ఆ తీవ్రతగా పొగలు, చుట్టూ మంటలు ఉన్నప్పుడు ప్యాసింజర్స్ దిగటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దేశవ్యాప్తంగా ఈ స్లీపర్ ట్రావెల్స్ బస్సుల మీద కూడా ఒక చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారానికి సంబంధించి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరగటం, మరో చోట బస్సు కండిషన్ ఫెయిల్ అయ్యి రోడ్డు మీద బస్సును ఆపేసి పాసింజర్లు కూడా ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇష్టరాజ్యంగా సమాధానాలు చెప్పడం, పాసింజర్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేయడం, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు దీని మీద చర్చలు జరుపుతున్నారు. కాంక్రీట్గా ఇలాంటి ట్రావెల్స్ ప్రమాదాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేక కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, బస్సుల్లో స్పేస్, పాసింజర్లకు కూడా సరైన అవగాహన ఉండి ఎగ్జిట్ డోర్ ఎక్కడుంది, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది, ఒకవేళ మంటలు చెలరేగితే కనుక ఏ డోర్ నుంచి బయటకు రావాలి, వీటన్నిటి మీద కూడా ఒక డీటెయిల్గా అవగాహన కూడా పెంచాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దృష్టి పెట్టాల్సిన సబ్జెక్టుగా ఇది మనకు కనిపిస్తోంది. చాలా వరకు ట్రావెల్స్ ప్రమాదం జరగటం, రోడ్డు మీదే బస్సులు అంటుకోవటం, ప్యాసింజర్స్ వెంటనే కిందకి దింపడం, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవడం, ఇది ఒక ప్యానిక్ సిచ్యుయేషన్. ఇది అనుభవిస్తే కానీ తెలియని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టింది. ఈ రోజు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రైవేట్ ట్రావెల్స్కి ఏం చెప్తారు, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధానంగా కండిషన్లో లేని బస్సులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా వరకు కండిషన్లో లేని బస్సులు, ఒక డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్ బస్సులు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉండటం, పట్టించుకునేవారు లేకపోవటం, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎక్కడెక్కడ తనిఖీలు చేపట్టినా మళ్ళీ రిపీటెడ్గా ప్రమాదాలు జరగటం, దీని మీద ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రమాదాల నివారణకు, ఒకటో ఆరో ప్రమాదం ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో జరిగిందంటే ఒక అర్థం ఉంది. రోజు వారానికి ఒకసారి, వారానికి 2 రోజులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటుకోవటం,
10 మంది 5గురు చచ్చిపోవడం, ఆ బస్సు రోడ్డు మీదే అంటుకుంటూ ఉండడం, ఈ రకమైన సిచ్యువేషన్ అనేది చాలా ప్యానిక్గా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది, ప్యాసింజర్స్కి ఏ రకమైన గుడ్ న్యూస్ వీళ్ళు చెప్పబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద